హాయ్ హలో వెల్కమ్ టు రక్ష ఏవియాన్ షో. ఇట్స్ అవర్ షో. నేను మీ పీవీకే చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని. జనరల్ టాపిక్స్ కూడా మనము దీనిలోనే కవర్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాము. ఓకే, నేను ఏదైనా మాట్లాడాను అంటే అది అందరికీ ఉపయోగపడేలా ఉండటానికే చూసుకుంటాను. ఎవరికి ఫేవరబుల్గానో అన్ఫేవరబుల్గానో ఉండకుండా మాట్లాడతాను. ఆ విధంగా మాట్లాడటానికి నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఏమన్నా తప్పులు ఉంటే కనుక డోంట్ మైండ్ అండి. ఈరోజు నేను ఒక చాలా సెన్సిటివ్ టాపిక్, ఎవ్రీడే మన జీవితంలో ఒక భాగమైన డెలివరీ బాయ్స్. ఇల్లు దాటకుండా 10 నిమిషాల్లో 20 నిమిషాల్లో ఆర్డర్ చేస్తే అన్నీ వచ్చి మన దగ్గర ఉంటాయి. మన డోర్ బెల్ కొట్టి మనకి ఇచ్చి వెళ్తారు వాళ్ళు. నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, ఇది ఏదో ముందే చెప్పేస్తున్నాను. ప్రతి మ్యాటర్లో మంచి చెడు ఉంటుంది. అలాగే ప్రతి ఉద్యోగంలో కూడా మంచి చెడు ఉంటుంది. మనుషుల్లో కూడా మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ కొంతమంది మంచివాళ్ళు లేదా చాలామంది మంచివాళ్ళు, కొంతమందికి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. వాళ్ళు దీనిని ఎక్స్క్యూజ్ చేయండి. కానీ ఇక్కడ నేను చెప్తున్న విషయం అయితే మానవత్వం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం. అందరూ అంటాము ఏమనంటే, మా అమ్మాయి అమెరికాలో ఉంది, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, యూరప్లో ఉన్నాడు. అసలు యూరప్ కల్చర్ అమెరికా కల్చర్ మనకి ఎందుకు రాదు అని చాలా విచారంగా భయంకరంగా మాట్లాడుకుంటారు. అసలు అక్కడ అది చేస్తారు, అట్లా ఉంటాయి ఇట్లా ఉంటాయి. ఇంకొక విషయం తెలుసా, అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుందండి. మీరు డాక్టర్ అవ్వండి, మీరు సైంటిస్ట్ అవ్వండి, ఎవరైనా అవ్వండి, రోడ్డు మీద చెత్త ఊడ్చుకునేవాడైనా సరే అందరూ ఒకటే. అక్కడ డాక్టర్ అయితే ఏదో పెద్ద, చెత్త ఊడ్చుకునేవాడైతే ఏదో తక్కువ అనేది ఉండదు. దాన్నే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటారు. ముందు దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుందాం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే మన జీవితాల్లో అప్పుడు మనం అమెరికాలో ఉన్న దానికంటే కూడా సుఖంగా ఉంటాం ఇండియాలో ఉన్న ఫెసిలిటీస్కి. కమ్ టు ది పాయింట్ అండి. జెప్టో. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటి అంటే, ఒక జెప్టో డెలివరీ బాయ్ విషయంలో జరిగిన తప్పు. అది ఎక్కడ అంటే మల్లాపూర్లో తిరుమల మిలీనియం అపార్ట్మెంట్స్ అని ఒక అపార్ట్మెంట్ ఉందండి. దానికి ఎవరో ఆర్డర్ పెట్టుకున్నారు. ఈ జెప్టో అబ్బాయి తీసుకెళ్ళి ఇస్తూ సెక్యూరిటీ అప్రూవల్ కోసమని అక్కడ సెక్యూరిటీ దగ్గర నుంచుని ఉంటే అతను ఎవరో ఆ అపార్ట్మెంట్లో రెసిడెంట్ అండి. అతని పేరు అయితే తెలీదు, డెలివరీ బాయ్ పేరు అయితే కనుక హరికృష్ణ, అది క్లియర్గా తెలుసు నాకు. ఆ అబ్బాయి అక్కడ అప్రూవల్ కోసం నుంచున్నాడు. ఇతను వచ్చి రావడంతో నేను చూశానండి ఆ వీడియో. మా వాళ్ళు కూడా ప్లే చేస్తారు. మేము పర్మిషన్ తీసుకున్నాం ఆ అబ్బాయి దగ్గర. అయితే ఆ అబ్బాయిని రావడమే, అరే ఎక్కడా, ఎవరి కోసం వచ్చావు, ఎందుకోసం వచ్చావు, క్లియర్గా చెప్తున్నాడు అబ్బాయి. నేను ఇట్లా డెలివరీ బాయ్ నండి, జెప్టో నుంచి వచ్చాను, ఆర్డర్ డెలివరీ చేయాలి, సెక్యూరిటీ గార్డ్ దగ్గర నేను ఇది తీసుకుంటున్నాను, పర్మిషన్ తీసుకుంటున్నాను అంటే, నీ ఐడెంటిటీ కార్డు చూపించంటాడు. జెప్టో వాళ్ళకి మెడల్లో ఐడెంటిటీ కార్డులు ఉండవండి. గమనించండి, కావాలంటే వాళ్ళు టీషర్ట్స్ వేసుకుంటారు, చాలా వరకు టీషర్ట్లు వేసుకుంటారు. ఎవరో కొంతమంది అప్పుడప్పుడు మిస్ చేస్తారు. అయినా వాళ్ళు డెలివరీ ఇచ్చేసుకొని వాళ్ళు పర్మిషన్ తీసుకుని మీ దాకా వస్తారు. వద్దు అంటే వాళ్ళు బయటే పెట్టేస్తారు. ఆ సెక్యూరిటీ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోతారండి. వాళ్ళే మీ ఇళ్ళ దాకా కూడా రారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అది కూడా చెప్తున్నాం మళ్ళీ, అవునా? అలాంటి అతన్ని బూతులు, వినలేని సంభాషణ, మా వాళ్ళు బీప్తోనే వేస్తారులేండి, మీరు కూడా వినలేరు. అవి అంత అసహ్యంగా ఉన్నాయి. అసలు ఒక మనిషిని ఈ విధంగా తిట్టొచ్చా అనేది. ఏ కంపెనీ నుంచి నువ్వు? జెప్టో. ఐడి కార్డు చూపి. ఐడి కార్డు ఉండదు జెప్టోలా. మరి ఐడి కార్డు ఉండదు జెప్టోలా. అవలాగాలు బిలాగా ఐటమ్ ఎందుకు తీసుకుంటారు? ఐటమ్ ఎందుకు తీసుకుంటారు? సెక్యూరిటీ గార్డ్ ఎక్కువ ఆర్గ్యుమెంట్. ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసినా నువ్వు అప్పలు కొడతావా లేదా? ఏంది సార్ ఏంది? దెబ్బలు కొడతారు. మంచిగా మాట్లాడండి. మేము దగ్గర ఏం పని చేయడానికి రాలే, పని మనిషి కాదు. పక్కగా మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. అరే నువ్వు వచ్చినావు, పని చూసుకొని పోవాలి కదా. అదే నేను అదే చేస్తున్నా కదా. ఏం మాట్లాడుతారు? అప్పటి నుంచి నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే చెప్పండి. నేను అప్పటి నుంచి 10 సార్లు అంటున్నా అప్రూవ్ చేసుకోపోరా అని. నేను అప్రూవల్ కోసం అన్నా. ఫస్ట్ పోరా అంటే అదే సార్. మీరు సార్
మింగని ఎట్లా మాట్లాడుతున్నారు? నేను మాట్లాడాను మింగని. ఆగురా నాయన, నువ్వు ఆగు. నువ్వు కథలు ఐటమ్ కూడా గుంజుకుంటారు, గుంజుకోకపోతే నువ్వేమైనా పద్ధతి ఉందా నీకేమన్నా? నాకు కాదు సార్, మీకు పద్ధతి లేదు. ఫస్ట్ నాకు బరాబర్ ఉన్నది. సంపూర్ణ చెప్తారని ఉచ్చ వసుకుంటావు. కొడతా నాతో మాటలు మాట్లాడి మీరు మాటలు మాట్లాడి మీరు నువ్వు దాచారు వారా? మంచిగా మాట్లాడండి. ఫస్ట్ ఇన్నిగానం మాటలు మాట్లాడు దారి ఒక మంచిగా పుట్టి రెస్పెక్ట్ ఉందా మీకు? అరే పళ్ళు రాలుతాయి, ముందే చెప్తున్నా. పళ్ళు రాలుతాయి. ఇప్పుడు ఐటమ్ కూడా రాలే ముందుకే సపరేట్ మంచిగా మాట్లాడండి. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడినా మాట్లాడండి. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడినా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఏమని అదే అప్రూవల్ నేను చేయనని చెప్పిన. ఇప్పుడు కూడా మీరు అదే అంటారు. ఆ అబ్బాయి పొట్టకూటి కోసం ఆ అబ్బాయి చేసుకుంటున్నాడు. ఆ తిట్టినోడు కూడా ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగం చేస్తూనే ఉంటాడు కదా. ఆయన పొట్టకూటి కోసం ఆయన ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు కదా. ఆయన ఆ విధంగా బూతులు తిడితే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మరి ఇతను మాత్రం ఎందుకు ఊరుకోవాలి? ఇతను అప్పటికే చెప్తున్నాడు, అన్నా నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అంటే ఇంకా రెచ్చిపోయింది కాక ఆ అబ్బాయి మీద వాళ్ళ ఫ్రెండ్ ఎవడికో ఒకడికి ఫోన్ చేసి బూతులతో అసలు అమ్మలు ఇంకా 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 అలా తిడుతూ చెప్తున్నాడు ఫోన్లో. చూస్తున్నా 10 నిమిషాలే. తప్పు నేను ఏమైనా చేస్తున్నా చెప్పండి. అరే ఇంత కోపం ఓవడ ఆపుకోడు. వాళ్ళు అరే బిల్లింగ్ అవుతుంటే ఏం ఏం బస్ స్టాండ్ అనుకున్నా, లాడ్జ్ అనుకున్నా, బస్ స్టాండ్ ఏమైనా మాట్లాడినా తిడితే ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ వీడియోని రికార్డ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేస్తే ఇది అందరి డెలివరీ బాయ్స్కి ఆ వీడియో రీల్ రీచ్ అయ్యి అందరూ కలిసి ఆ మిలీనియం అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. ఆ తిరుమల మిలీనియం అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. వస్తే అక్కడ ఇంకొక రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన మీడియేటర్ లాగా వచ్చి సర్ది చెప్పడానికి చూస్తే అతను ఏం చెప్తున్నాడు అంటే, ఇంతమంది వెళ్ళారు కదండి బండ్లు వేసుకొని నడుచుకుంటూ, ఏదో ఆ డెలివరీ బాయ్స్ అందరూ వెళ్ళారు, వాళ్ళకన్నా యూనిటీ ఉండాలి కదా, ఆ యూనిటీ ప్రకారమే వెళితే ఆ మధ్యవర్తి పెద్ద మనిషి కిందకొచ్చి చెప్తాడు, మీలో నుంచి 2 రండి, ఆయన ఇంట్లో ఉన్నాడు, అక్కడికి వస్తే సారీ చెప్తాడంట. బూతులు తిట్టేదేమో పబ్లిక్గా అందరి ముందు, సారీ మాత్రం ప్రైవేట్గా చెప్తాడంట. ఆ పెద్ద మనిషి, బూతులు తిట్టిన పెద్ద మనిషి. ఏం చేయాలి? ఇలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. నేనైతే ఇంతే చేస్తా. ఆడెవడైనా కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటే అన్ని విషయాల్లో అందరి విషయాల్లో ఉండాలండి. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేనప్పుడు సెక్యూరిటీ గార్డ్ లాగే ఉండాలా, పనిచేసేవాడే లాగే ఉండాలా, ఓనర్ లాగే ఉండాలా, టెనెంట్ లాగే ఉండాలా. అదే కదా మనం పెట్టుకుంటున్న రూల్స్. ఇక్కడ మీ పరిధులు దాటి వాళ్ళ విధుల్లోకి ఇంటర్ఫియర్ అవ్వడానికి హక్కు లేదు. అది మన చట్టం చెప్తుంది. ఆన్లైన్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రొటెక్షన్ కోసం అనేది స్పెషల్గా ఎలాంటి చట్టం లేదు. అలాంటి చట్టం ఏదన్నా ఉంది అంటే 2-3 విషయాల్లోనే ఉందండి. నెంబర్ 1 498 అది ఉమెన్ ప్రొటెక్షన్ యాక్ట్, తర్వాత SC/ST అట్రాసిటీ కేసు, అండ్ ఈ పోక్సో చట్టం చిన్నపిల్లల ప్రొటెక్షన్కి రిలేటెడ్. అంతే తప్ప వీళ్ళకి ఏది పెద్దగా లేదండి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ద డెలివరీ బాయ్స్ సచ్ యాజ్ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ అండ్ జెప్టో ఆర్ కవర్డ్ అండర్ లాస్ అండ్ ప్రపోజ్డ్ రూల్స్ ఫర్ గిగ్ వర్కర్స్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ఇది ఎప్పుడు అంటే అండర్ ద కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 కిందకి వీళ్ళందరికీ ప్రొటెక్షన్ అనేది ఇవ్వబడుతుంది. వీటికి సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అంటే సెక్షన్ 113, సెక్షన్ 114, ఈ 2 సెక్షన్స్ వీటికి అప్లై అవుతాయి. ఇది కాక ఇంకొక మేజర్ సెక్షన్స్ 1 or 2 ఉన్నాయండి. అది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇన్ కేస్ ఆ అబ్బాయి కనుక SC/ST అయితే ఆ అబ్బాయి అతని మీద SC/ST యాక్ట్
ఫైల్ చేయొచ్చు. బికాస్ అతని దగ్గర ఎవిడెన్స్ క్లియర్గా ఉంది. ఆ అబ్బాయి వస్తే నేనే ఆ కేసు ఫైల్ చేస్తా. ఓకే, నెక్స్ట్ అతని గౌరవాన్ని భంగం పరిచాడు, అనకూడని మాటలు అన్నాడు. వాళ్ళ మదర్ని, వాళ్ళ సిస్టర్స్ని అందరినీ తీసుకొచ్చి మాట్లాడాడు. అంటే అక్కడ వాళ్ళ సిస్టరు, వాళ్ళ మదరు ఎవరైతే ఉన్నారో, సరే సిస్టర్ ఉన్నా లేకపోయినా మదర్ అయితే ఖచ్చితంగా ఉంటారు కదండి ఎవరికైనా. మదర్ యొక్క గౌరవాన్ని, ఉమెన్ మోడెస్టీని కించపరిచాడు ఆయన. అది కూడా మనం వేయచ్చు. సెక్షన్ మనం ఎప్పుడు చెప్పుకుంటాం, బిఎన్ఎస్ యాక్ట్ 76 టు ప్రొటెక్ట్ ఉమెన్ మోడెస్టీ. ఇలాంటి కేసెస్ వేసి అలాంటి వాళ్ళకి చెప్తే కానీ ఇలాంటి మనుషులకి మార్పు రాదు. అది అందరూ గుర్తుపెట్టుకోండి. దీనికి రిలేటెడ్ అయిన 1 or 2 వీడియోస్ మా వాళ్ళు దీనికి ఇది యాడ్ చేస్తారు. ఎవరైనా సరే డెలివరీ బాయ్స్కి రిలేటెడ్గా ఇలాంటివి మీకు ఎప్పుడన్నా జరిగితే, నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు ఎస్సీ ఎస్టీకి రిలేటెడ్ అయితే ఆ కేసు ఖచ్చితంగా పెట్టచ్చు. లేదు అంటే ఇలా బూతులు, అమ్మాలకి రిలేటెడ్గా, సిస్టర్స్కి రిలేటెడ్గా, వైఫ్కి రిలేటెడ్గా ఇలాంటి అనకూడని మాటలు అంటుంటే ఉమెన్ మోడెస్టీని అతను డిస్టర్బ్ చేస్తున్నట్లే కాబట్టి, మీ ఇంటి ఆడవాళ్ళని అతను డిస్టర్బ్ చేస్తున్నట్లే కాబట్టి ఆ క్రిమినల్ సెక్షన్ కూడా దీని కిందకి పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే మన ఇండియాలో చట్టాలు డబ్బులున్నోడికి, పేరున్నోడికి, పలుకుబడి ఉన్నోడికే చుట్టాలు. సామాన్యులకి చట్టం ఎప్పుడూ అందుబాటులో ఉండదు, చాలా దూరంగా ఉంటుంది. అందరినీ ద్రాక్ష పండులాగా ఊరిస్తూ ఉంటుంది. పోదాం అనుకుంటాం, పోలేము. పోయినా అక్కడ ఒరిగేది ఏమీ ఉండదండి. అది చాలా బాధతోనే చెప్తున్నా, యాజ్ అన్ అడ్వకేట్గా చెప్పకూడదు కానీ చాలా బాధతో చెప్తున్నా. కానీ హరికృష్ణ, నువ్వు కనుక ఏదైనా సరే అతని మీద కేసు వేయాలి అనుకుంటే ఆన్ కెమెరా చెప్తున్నానమ్మా, నువ్వు తప్పకుండా మా టీంని కన్సల్ట్ అవ్వు. నీకు తెలుసు ఎవరిని కన్సల్ట్ అవ్వాలో, కన్సల్ట్ అవ్వు. డెఫినెట్గా మనం కేసు ఫైల్ చేద్దాం, చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.